ఇసుకని బంగారంగా చూసినటువంటి ప్రజలు, అంటే ఇసుక కొనాలంటే బంగారం కొన్నంత డబ్బుని వెచ్చించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ రోజు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈరోజు ఉచిత ఇసుకను ఈరోజు ప్రారంభించడం నిజంగానే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అయితే ఇసుక రేట్లను విచ్చలవిడిగా తన యొక్క కోటరీ ప్రయోజనాల కోసం ప్రైవేట్ యాజమాన్యానికి అప్పచెప్పి ఆ ధరల మీద నియంత్రణ లేకుండా 1కి 10 పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తన చుట్టూ ఉన్నటువంటి కొన్ని కంపెనీలను ఆర్థికంగా బలపరిచేందుకు ఆయన విచ్చలవిడిగా ఇసుక మీద నియంత్రణ లేక విచ్చలవిడి ధరలతో 1కి అంతకుముందు 2019కి ముందు ఉన్నటువంటి ఇసుక ధరలకు జగన్మోహన్ రెడ్డి గారు పెంచినటువంటి ఇసుక ధరలకు 1కి 5 ఇటువంటి భారాన్ని ప్రజల మీద మోపి నిర్మాణ రంగాన్నంతా కుదేలు చేసి నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ యొక్క ఉపాధిని కోల్పోయి ఇక్కడ నుంచి వలసలు వెళ్ళినటువంటి పరిస్థితులను అందరూ చూశాం. పవన్ కళ్యాణ్ గారు గత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే మొట్టమొదటగా ఈ ఇసుక పాలసీ ద్వారా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పి లాంగ్ మార్చ్ దాదాపు 1,00,000 మందితో మార్చ్ను నిర్వహించి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ తెలుసు. ఆ రోజు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు కూడా బ్రతకలేకపోతున్నాయి, జీవించలేకపోతున్నాయి. కనీసం ఒక 3 పూట్ల వాళ్ళకు అన్నం కూడా లేనటువంటి పరిస్థితిని ఆ రోజు ఆ ప్రభుత్వం క్రియేట్ చేసింది, కల్పించింది. దానికి గాను జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డొక్కా సీతమ్మ గారి పేరు మీద క్యాంటీన్లను, అంటే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినటువంటి విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అది 2021లో జరిగినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ సభలో షణ్ముఖ వ్యూహం ద్వారా ఉచిత ఇసుకను అందిస్తాం, జనసేన పార్టీ ప్రభుత్వంలో వస్తే జనసేన పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వెంటనే ఉచిత ఇసుక పథకాన్ని ఏర్పాటు చేస్తాము అని అంటే అది అసాధ్యము. పవన్ కళ్యాణ్ గారు కలిబుల్లి మాటలు చెప్తున్నారు, మీరు మాటలు నమ్మొద్దండి అని చెప్పి అప్పట్లో ఈ జేబులు నింపుకున్నటువంటి వైసీపీ నాయకులందరూ మాట్లాడినారు. ఇసుక ద్వారా జేబులు నింపుకున్నటువంటి వాళ్ళందరూ ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తూనే కేవలం 1 రోజుల్లోనే ఉచిత ఇసుక పాలసీని తీసుకొని వచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, మోదీ గారిదని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. స్టాక్ పాయింట్ దగ్గర సెక్యూరిటీ ఖర్చులు కావచ్చు, లేకుంటే వేబిల్స్ ప్రింటింగ్ కావచ్చు, దానికి సంబంధించింది టన్నుకి 20 రూపాయలు, సీనరేజ్ ఛార్జెస్ కింద 88 రూపాయలు టన్నుకు, ప్లస్ ఆ రీచ్ నుంచి స్టాక్ పాయింట్ని తరలించడానికి 4 రూపాయల 90 పైసలు టన్నుకు 1 కిలోమీటర్కి ఛార్జ్. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఇంత ట్రాన్స్పరెంట్గా, ఇంత రీజనబుల్గా ఈరోజు ఇసుకను అందిస్తున్నారని అంటే ప్రజలు కూడా వ్యత్యాసాన్ని ఒక్కసారి గమనించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంతకు ముందంతా ఇష్టం వచ్చినట్లు డబ్బులు చేతులు మారినాయి కాంట్రాక్టర్లు. ఇంతకుముందు గతంలో వైసీపీ ప్రభుత్వంలో, ఇప్పుడు ప్రతి రూపాయి ఇది ప్రభుత్వ ఆస్తి కాబట్టి, ఇది ప్రజల ఆస్తి కాబట్టి ప్రతి రూపాయి ప్రభుత్వానికి చెందాలనేటువంటి ఉద్దేశంతో డిజిటల్ పేమెంట్లు కూడా ఇప్పుడు ఇసుక పాలసీలో ప్రవేశపెట్టబోతున్నారు. నో క్యాష్ పేమెంట్స్, ఆన్లైన్ బుకింగ్ ఉంటుంది. డిజిటల్ పేమెంట్ చేసిన తర్వాతే ఆ స్లాట్లో ఆ యొక్క లబ్ధిదారునికి ఎప్పుడు అందుతుంది అనేటువంటి డేట్ను నిర్ణయించిన తర్వాతే దాన్ని ఆ యొక్క లబ్ధిదారుడు వచ్చి తీసుకోపోవచ్చు. అలాగే
ఒక్కొక్కరు 20 టన్నుల వరకు పర్ డే క్యాన్ పడదని మాట ఇచ్చినాము. ఆ మాటకు కట్టుబడే ఉంటాం. తప్పకుండా మా నాయకులు, మా కూటమి ప్రభుత్వము వైసీపీ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలనను చరమగీతం పాడడానికి ప్రజలు ఏ రకంగా అయితే మమ్మల్ని ఆశీర్వదించారో ఆ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయమని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఇంకొక విషయం, ఎక్కడైనా అక్రమ తవ్వకాలు, ఎక్కడైనా కానీ పర్యావరణానికి భంగం కలిగించేటువంటి పనులు, నదులను విచ్చలవిడిగా తవ్వి జేబులు నింపుకున్నటువంటి కార్యక్రమం గతంలో చూసాం. అటువంటి కార్యక్రమానికి అన్నిటికీ స్వస్తి పలికింది ఎన్డీఏ ప్రభుత్వం అని మాత్రం నేను చెప్పగలను. ఎవరైనా దీంట్లో స్వార్థ ప్రయోజనాల కోసం ఇసుక ద్వారా ఏదైనా అక్రమ సంపాదన చేయాలనుకున్నా, అక్రమంగా ఇసుకని తరలించాలనుకున్నా వాళ్ళు చట్టానికి ఖచ్చితంగా చట్టంలో ఉన్నటువంటి శిక్షకు ఖచ్చితంగా శిక్షార్హులు అని చెప్పి ముందుగానే ఈ స్టేట్మెంట్ రావడము, అటువంటి వారు ఎవరైనా ఇటువంటి అక్రమాలకు పాల్పడాలన్నా కూడా ఈరోజు ప్రభుత్వం పెట్టినటువంటి ఈ ఉచిత ఇసుక పాలసీలో ఉన్నటువంటి నిబంధనల గురించి ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తప్పకుండా మేము చెప్పగలం, ఈరోజు పేద ప్రజానిక ఇల్లు కావచ్చు, ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, నిర్మాణ రంగంలో ఈరోజు 5 ఏళ్లుగా కుదేలు పడిపోయినటువంటి ప్రతి ఒక్క అంశము ఈరోజు పరుగులెత్తుతుంది. దాంతో ఈరోజు భవన నిర్మాణ కార్మికులు కుటుంబాలన్నీ సంతోషంగా ఉంటాయి. కూటమి పార్టీలంతా ఏకమై గెలిపించుకున్నటువంటి మన అందరి ఎమ్మెల్యే ఈరోజు పార్థసారథి గారు కూటమికి సంబంధించినటువంటి నాయకులకు ఎమ్మెల్యే కాదు, ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన శాసనసభ్యులు. కానీ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాను, గత 5 ఏళ్లుగా లేవన్నూర్లన్నీ ఈ నెలలో దండీలు వేస్తున్నాయి. నేను అది ఎవరనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు గత 5 ఏళ్ల పాలనలో గప్చిప్పు కూర్చున్న వాళ్ళంతా పార్థసారథి గారు ఎలాగో పాపం అతను ఏమి ఇటువంటి పట్టించుకోడు కదా అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా మా ఎమ్మెల్యే గారిని ట్రోల్ చేస్తున్నారు. మీవేమైనా అంశాలు ఉంటే, ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి అంశాలు ఏదైనా ఉంటే మా ఎమ్మెల్యే గారి దగ్గర రావచ్చు, మీరు వచ్చి పని చేసుకొని పోవచ్చు. అంతేగాని ఎలాగూ ఆయన పట్టించుకోడు కదా అని అంటే, కూటమి పార్టీలో జనసేన పార్టీ కూడా ఒక భాగస్వామ్యం కాబట్టి తప్పకుండా మేము పట్టించుకునే తీరుతాం. ఇక ముందు ఏదైనా ఉంటే కూడా మీరు ట్రోల్స్ ఆపి ప్రజా సంక్షేమం మీద ఏం కావాలి, ఆదోని అభివృద్ధి మీద ఏం కావాలి, ఇటువంటి అంశాలను మీరు ఎప్పుడొచ్చినా కూడా మేము పార్థసారథి గారి దగ్గర కూర్చోపెట్టి మీకు ఆయనతో చర్చించుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాను. ప్రతి అంశం, ప్రతి చిన్న అంశానికి కూడా నేను అందుకే చెప్తున్నాను. ఇప్పుడు గతంలో కొంతమంది బీజేపీ పార్టీలో చేరికలు జరిగినాయి, అందరూ గమనించాలి. నేను ఇంతకుముందు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. చూడండి, పార్థసారథి గారు కూడా వెరీ క్లియర్గా ఉన్నారు. ఎవరు పార్టీలో చేరినా అది కేవలం పార్టీ బలోపేత ప్రక్రియలో మాత్రమే భాగం. వాటి గొడుగు కింద మేము గతంలో చేసినటువంటి అన్యాయాల అక్రమాలన్నీ కప్పిపుచ్చుకోవాలనుకుంటే అది వాళ్ళ వెర్రితనం అని కూడా చెప్పాడు. సో అందుకే ఇప్పుడు మేము చూడాల్సినవి 2 కోణాల్లో చూడాలి. ఎవరైనా అక్రమాలకు గత వైసీపీ ప్రభుత్వంలో పాల్పడి ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్లను ఉపేక్షించే పరిస్థితే ఉండదు. దయచేసి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ కొంతమంది కానీ ఇక ముందు ట్రోల్స్ ఆపాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరొచ్చు, రేపు ఇంకొకరు జనసేనలో చేరొచ్చు, రేపు ఇంకొకరు టీడీపీ పార్టీలో చేరొచ్చు. ఇది కేవలం పార్టీ బలోపేత ప్రక్రియలో మాత్రమే భాగము. ఇది అందరూ గమనించాలి. అదేదో ఈ గొడుగుల కింద వచ్చి, ఈ కూటమి పార్టీల గొడుగు కింద వచ్చి వాళ్ళు చెలి కాచుకుంటామంటే జరిగే పని కాదనేది ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలియజేస్తున్నా. ఇప్పటికీ ఏవైనా ఈ చేరినటువంటి నాయకులు వాళ్ళు గతంలో ఎవరినైనా ప్రజల్ని ఇబ్బంది పెట్టినా, ఏదైనా బలవంతం చేసి భూములు లాక్కున్నా, లేకుంటే ఇతరత్ర ఏదైనా కార్యక్రమాలు అక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేసి ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు శిక్షకి అర్హులే. పార్థసారథి గారు వాళ్ళని కాపాడడానికి ఇక్కడ పార్టీలో చేర్చుకోలేదనేటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ గమనించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే మొన్ననే కాంగ్రెస్ నాయకుడు దేవిశెట్టి ప్రకాష్ గారు కూడా
యాక్చువల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే గుంతలు ఉన్నటువంటి రోడ్ల గురించి మనం 10 రోజుల కింద చూశాను. ఇప్పుడు ఏదైనా కానీ గతంలో చూడండి, ఎప్పటికైనా చూడండి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకులు ఎప్పటికైనా ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మినిమంలో మినిమం ఒక 100 రోజులు అడ్మినిస్ట్రేషన్ని పరుగులెత్తించడానికి, సిస్టమ్ని సెటరైట్ చేయడానికి, అన్ని సమస్యల మీద డిపార్ట్మెంట్ వాళ్ళతో రివ్యూ మీటింగ్లు చేసి ఎక్కడెక్కడ ఏ సమస్య ఉంది అని చెప్పి దానికి సంబంధించినటువంటి నిధులు తేవడానికి అన్నిటికీ మినిమంగా ఒక 3 నెలల్లో 100 రోజులు టైం ఇవ్వాలి. అప్పుడే ఎమ్మెల్యే గారు అది చేయలేదు, అప్పుడే ఎమ్మెల్యే గారు ఇది చేయాల్సిందా అనేటువంటి మాటను దయచేసి మీరు కూడా పెద్దలు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే సుదీర్ఘ రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు. అందుకే ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా కొంత కాల పరిమితి ఆ యొక్క నాయకునికి, ఆ యొక్క ప్రభుత్వానికి, ఆ యొక్క అధికారులకు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అప్పటికి సాల్వ్ కాకపోతే అప్పుడు మాట్లాడాలి. నేను ఒక్క విషయం చెప్తున్నా. ఇప్పుడు ఈ గుంతలమైనటువంటి రోడ్ల మీద విస్తృతంగా పోరాటం చేసినటువంటి పార్టీ జనసేన పార్టీ. వైసీపీ పార్టీ 5 ఏళ్లలో ఒక్క రోడ్డు వేల అట్లీస్ట్ గుంతల్లో అంటే గుంతలమైనటువంటి రోడ్లలో వాహనదారులంతా ఇబ్బందులు పడుతున్నారు, ప్రమాదానికి గురవుతున్నారు అని అంటే కూడా అట్లీస్ట్ సొంత డబ్బు పెట్టి ఆ గుంతలను కూడా పూడ్చలేనటువంటి పరిస్థితి 5 ఏళ్లుగా. సో 5 ఏళ్లుగా మేము కూడా రోడ్ల గురించి ఎన్నో కార్యక్రమాలు చేశాం, ఎన్నో పోరాటాలు చేశాం. చివరికి మా సొంత డబ్బుతో కూడా చాలాసార్లు గుంతలు పూడ్చడం జరిగింది. నేను అందుకే చెప్తున్నాను, ఏ విషయానైనా కానీ పార్థసారథి గారు మా ఆదోని నియోజకవర్గ ప్రజలు గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే, మా కూటమి కార్యకర్తలు నాయకులు కలిసి గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే. సో ఆయన మీద అసందర్భంగా అనాలోచితంగా ఏమైనా కానీ మీరు అనాలోచితంగా ఒకవేళ ఆరోపణలు చేస్తే మేము ఒప్పుకునే ప్రసక్తే ఉండదని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఇంకా ఏమన్నా ఉంటే కాస్త సమయం ఇచ్చిన తర్వాత ఆయన అడిగినటువంటి సమయం మీరి ఆ యొక్క పనులు చేయకపోతే వాటి గురించి మాట్లాడాలి. కానీ తొందరపడి ఎలాగూ పార్థసారథి గారు సైలెంట్ కదా, ఊకే ఉంటాడు కదా అనేటువంటి ట్రోల్స్ ఆపాలని నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. నేను ఒకటే తెలియజేసేది, ఈరోజు పార్థసారథి గారి మీద ఇక ముందు ఎవరు ట్రోల్స్ చేసినా, అనాలోచితంగా ఎవరు మాట్లాడినా, అసందర్భంగా ఎవరు మాట్లాడినా కూడా జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు. తప్పకుండా మాటకు మాట సమాధానం ఇచ్చే తీరుతామనేటువంటి విషయాన్ని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇంకొక